పత్రిజీ గారి తాలూకా మానస పుత్రిక ఆత్మపుత్రిక అయిన మన శోభా మేడం గారు తలపెట్టిన పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ లో మనందరూ భాగస్వాములైనందుకు మనందరం గట్టిగా చెప్పడుకుంటున్నాం. ఇది ఎన్నో పూర్వజన్మలో సుకృతమండి. ఇది దివ్య ప్రణాళికలో భాగంగా మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చినండి ఈ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్న వెంటనే హాస్టల్ లోకాల నుంచి గోల్డెన్ పిరమిడ్ వచ్చేసింది. ఇంకా నా విషయంలోకి వస్తే ఈ మనోహర యంత్రం పేరు జిఎస్ఎన్ మూర్తి. విశాఖపట్నం గాజువాక దగ్గరలో 2011లోనే నేను పిరమిడ్ కట్టాను. దాని పేరు విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అంటే విశ్వం అంతా నడిపిస్తుంది ఆ శక్తే విశ్వశక్తి. సో అది నాకు పత్రిజీ గారిని అడిగితే ఇష్టదైవం ఏంటి అన్నారు. నాకు దైవం కాదండి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యాను అంటే ఆ పేరు పెట్టుకున్నారు. సో అలాగే 2011లో పిరమిడ్ కట్టడం జరిగింది. ఇప్పటికి ఈ 15 ఏళ్ళు బట్టి ఇల్లు సెంటర్ అయిపోయింది. పిరమిడ్కి సేవ చేసుకుంటూ పత్రిజీ గారి ఆశయాలైన ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్తులో అన్ని ప్రాజెక్ట్స్ లో మేము భాగస్వాములై ఎప్పుడు ఉంటున్నాం. తన్మంతా నేను సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఈ అవకాశం శోభా మేడం నాకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మొదటి నుంచి నన్ను భాగస్వామ్యం చేశారు. దానికి ఆవిడకి నా తాలూకా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈ సందర్భంగా పత్రిజీ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తున్నది. అది చెప్పేసి చాలా మంది మాట్లాడాలి కాబట్టి మీకు అందరికీ తెలుసు, తింటే గాలిలే తినాలి, చదివితే మహాభారతమే చదవాలి, కడితే పిరమిడే కట్టాలి, ధ్యానం చేస్తే ధ్యానం చేయాలి. ఈవిడ మేడం గారు పాట విన్న తర్వాత పాడితే అన్నమయ్య కీర్తనలే పాడాలి. గట్టిగా చెప్పుకోవడం బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అంతయు నీవే తందనాన పురే తందనాన. ఏ పాట అయినా అంతరార్థంలో మనం తెలుసుకోవాల్సింది. అన్నమయ్య కీర్తనం నేర్పించి వదిలేశాడు. నాకు ఎంతో ఇష్టమైన పాట పాడినందుకు నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. అలాగా మనందరం కూడా పీపీజే ప్రాజెక్ట్ అంటే పిఎస్ఎస్ఎం లో ఉన్నవాళ్ళు అందరూ పిరమిడ్ మాస్టర్లు అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం పీపీజే మాస్టర్స్. దీంట్లో ఎవర్రా అంటే పిరమిడ్ కట్టిన వాళ్ళందరూ పీపీజే మాస్టర్లే, కట్టబోయే వాళ్ళందరూ కూడా పీపీజే మాస్టర్లే, కడుతున్న వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా పీపీజే మాస్టర్లే. అంచేత ఈ పీపీజే మాస్టర్లందరికీ మరొకసారి నా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తాం. మీరు ఇచ్చిన సహాయ సహకారాలతో మేడం గారు మనందరం కలిపి ప్రతి పిరమిడ్ లో మన తాలూకా ఎనర్జీస్ ఉండడం మన పూర్వజన్మ భాగ్యము. ఆఖరిగా మనకి 4 రుణాలు ఉండిపోతాయండి. ఒకటి తల్లి రుణము, ఒకటి తండ్రి రుణము, ఒకటి గురు రుణము, ఒకటి భూదేవి రుణము. సో ధ్యానం చేస్తే తల్లి రుణము, పితృ రుణము తీరిపోతుంది. ధ్యానం నేర్పిస్తే గురు రుణం తీరిపోతుంది. పిరమిడ్ కడితే భూదేవి రుణం తీరిపోతుంది. సో ప్రతి ఒక్క ఇంటి మీద ఇందాక పవన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంటి మీద పిరమిడ్స్ రావాలని మనం సంకల్పిస్తూ మన తాలూకా ఎనర్జీస్ ని పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, పత్రిజీ గారు అందజేసిన ధ్యాన జగత్తుకి సర్వదా తన్మందని మనం కష్టపడదాం. అలాగే మేడం గారు తలపెట్టిన ఈ గొప్ప ప్రాజెక్ట్ పీపీజే హెడ్ క్వార్టర్స్ కింద దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉంటుంది. దాంట్లో మేడం గారు చెప్పిన 4 విగ్రహాలు చెప్పారు. దాంట్లో ఒక విగ్రహం నేను స్పాన్సర్ చేస్తాను. అది ఎంతైనా ఆవిడ బడ్జెట్ ప్రకారం. నేను ముందు 4 ఒకట్లు అనుకున్నాను. ఆవిడ ప్రతి నెల వేస్తుంటారు 4 ఒకట్లు. అలాగే నేను 4 ఒకట్లు దీనికి ఇద్దాం అనుకున్నాను. 4 2 కానీ 4 ఒకట్లు కానీ. దాని బడ్జెట్ నాకు తెలియదు కాబట్టి ఆవిడ ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెప్తే దాన్ని బట్టి నా తాలూకా సహాయ సహకారాలు ఇద్దామని నేను సంకల్పించుకున్నాను. ఏమంటే ఇందాక నగేష్ గారు మాట్లాడినా, మేడం గారు మాట్లాడినా ఒకటి మాత్రం పత్రిజీ గారు చెప్పారు, నోటిలోని మాట నుదుటి మీద రాత. ఇక్కడ అన్ని చోట్ల పిరమిడ్ రావాలి, నగేష్ గారు రావాలనుకున్నారు. పీపీజే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయడం జరిగిందో దీని వెనకాతల ఒక దివ్య ప్రణాళికలో మనం అందరూ భాగస్వాములు అయి ఉన్నాము. ఇది ఆ దివ్యత్వమే, దైవత్వమే నడిపిస్తుంది. మనం ఏ నిమిత్తంగా ఉన్నాం ఇక్కడ, ఓన్లీ మన సంకల్పము
దివ్య సంకల్పమై ఉండాలి. నాది నేను ఇరుక్కోకుండా చేస్తున్నాననే ఒక ఇగోతో కాకుండా మనందరం దాంట్లో భాగస్వాములు అయినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మేడం గారు ఈ అవకాశం ఇచ్చి నాకు కూడా భాగస్వామి చేసినందుకు, ఎన్నో జన్మల నా తాలూకా సుకృత ఫలంగా ఆ రుణాన్ని తీర్చుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఆవిడకి అనంత కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.